ఇవి వచ్చి డ్రెస్ కటింగ్ ఈరోజు. ఇది ప్యాంటు, ఇది డ్రెస్సు, ఇది లైనింగ్. ఓకే, కటింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ డ్రెస్ లైనింగ్ కట్ చేద్దాం. మనకి ఆల్రెడీ కాటన్ ఇచ్చేస్తాడు లైనింగ్, కరెక్ట్గా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, 2 మడతలు. అంటే ఇది ఆల్రెడీ ఇది 2 మడతలు ఉంది, ఇది 2 మడతలు, 4 మడతలు వేసుకుంటున్నాము. ఇప్పుడు 4 మడతలు వేసుకొని నేను కటింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవ్వండి. అంటే నేను కాటన్ కాబట్టి లైనింగ్ తడుపుకోలేదు. మీరు పాలిస్టర్ అయితే తడపని అవసరం ఉండదు. కొన్ని ఏంటంటే కాటన్ కాకుండా నార్మల్గా ఉంటాయి కదా, వాటికి మాత్రం తడుపుకోవాలి. నేను కొలతలు, ఇది నేను మొన్న కుట్టింది, వాళ్ళు ఆల్రెడీ వేసుకోరు, అదే బాగుంది, దీని సైజే కుట్టమని చెప్పారు. నేను అందుకే దీని సైజు కొలతలే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 49 ఉంది, 39 ఉంది. మనం 41 పెట్టుకోవాలి, లేదా 42 పెట్టుకోవాలి. ఇది పొడవు. ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్లకు ఎక్కువనే ఉంచినాను నేను, ఆమె ఉంచమన్నది కాబట్టి, కాటన్ కాబట్టి నీళ్ళల్లో వేస్తే మళ్ళీ అటు ఇటు అవుతుంది అని చెప్పేసి ఉంచేసినాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 25 ఉంది. అంటే మనం 13 ఇంచులు 12 ఇంచులు పెట్టుకోవాలి. మనకి షోల్డర్ చూడండి, కరిస్తే ఇట్లా నీట్గా పరిచినాం అనుకో, నీట్గా రావాలి. 12 ఉంది, కొంచెం అటు ఇటు అయింది అనుకో మళ్ళీ ఇబ్బంది కదా, అందుకే కరెక్ట్గా చూడండి. ముందడికి నేను 4 ఇంచులు పెట్టినా, వెనుకకి 6 ఇంచులు పెట్టినా, అయినా సరే ఇంకొంచెం పెద్దగా పెట్టు, 8 ఇంచులు పెట్టమన్నది. నేను 8 ఇంచులు కట్ చేస్తాను. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుంటే మిగిలిన క్లాత్ మీద లైనింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, 6 షోల్డర్ అంటే 6 ఇంచులు షోల్డరు, 6 ఇంచులు. ఇది కూడా 6 ఇంచులు, సంఖ భాగం కూడా 6 ఇంచులు, సంఖ భాగం 6 ఇంచులు. ఇట్లా ఇప్పుడు మనం చెప్పినాం కదా 12, 25 వచ్చింది అంటే నేను 13 పెట్టుకుంటున్నా. ఇక్కడ ఇంచు కాడ మనం టిక్ పెట్టుకోవాలి. ఇట్లా గీసుకోవాలి. ఇప్పుడు నేను గల్ల 3 ఇంచులు పెడుతున్నా. ఇక్కడ 3 ఇంచులు ముందడికి, మనకి ముందడికి గల్ల 4 ఇంచులు, ఇందాక కొలిచిన కదా 4 ఇంచులు, వెనుకకి మాత్రం 8 ఇంచులు. ఇంకో ముందరికి ఏం రౌండ్ పెట్టమన్నారు కానీ వెనుకకైతే మార్చమన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 19 లేదా 18 కావాలంటే కొంతమంది 18 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అక్కడ పైన కూడా 13 తీసుకున్నా కదా, మనం ఇది నడుము కాడ కూడా, ఖర్చుల కాడ కూడా 13 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులు ఇట్లా కొలుసుకొని, ఈడ మాత్రం ఇప్పుడు పైన 13 తీసుకున్నాం కదా, ఈడ మాత్రం 12 తీసుకోవాలంటే ఇంచు తక్కువ. ఇట్లా ఇది డ్రెస్ కటింగ్ కదా. ఇవన్నీ మీకు కొలతలే చెప్తున్నా, మీరు కరెక్ట్గా పట్టుకుంటే మీరు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డ్రెస్కి కదా, ఇలా గీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా కనబడుతుందా? ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకుందాము. మామూలుగా షోల్డర్ 5.5 పెడతా, కానీ ఇది కాటన్ కాబట్టి నేను 6 పెట్టిన షోల్డరు. ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఎగస్ట్ ఏం తీసుకొని అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఎక్కువ ఎగస్ట్ ఉంచుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ అవసరం ఉండదు. ఇక్కడ ఖర్చుల కాడ మాత్రం కంపల్సరీ ఇట్లా పెట్టుకోండి, మళ్ళీ అటు ఇటు కాకుండా. ఇప్పుడు మీరు కుట్లు వేసుకునేటప్పుడు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 18 అంటే మనకి ఎంత పడుతుంది? 9.5. 9.5కు ఒక టిక్కు.
ఇక్కడ 9:30కి ఒకటి, అక్కడ 9:30 వచ్చింది అంటే ఇక్కడ 8:30 పెట్టుకోవాలి, హాఫ్ ఇంచు ఇంత ప్లేట్ ఇట్లాగా వేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకొని గల్లా మీకు డ్రెస్ కటింగ్ నేను ఇప్పటివరకు కుట్టింది పెట్టలేదు, పెడతాను. ఇక ఈ డ్రెస్ కుట్టేది కూడా మీకు పెడతాను, మీరు కావాలంటే చూడండి. కనీసం ఒక లైక్ అయినా కొట్టట్లేరు చూసిన వాళ్ళంతా, లైక్ అయినా కొట్టండి కనీసం. ఇది ముందు గల్లా, ఇది వెనకాల గల్లా. ఇప్పుడు వెనకాల గల్లకి ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. నేను 3 ఇంచులు తీసుకున్నా కదా, 3 ఇంచులు తీసుకొని వాళ్ళు 8 ఇంచులు పెట్టమన్నారు నాకు. ఇదిగోండి 8 ఇంచులు పెడుతున్నా. ఏదో నాకు కొంచెం డిజైన్ పెట్టమన్నారు కాబట్టి ఈ డిజైన్ కట్ చేసేస్తున్నాను. అయితే ఓకేనా. ఇప్పుడు మనం ఇది డ్రెస్ మీద వేసుకొని కట్ చేసుకుందాం. ఈ పేపర్ ఇస్తారు కదా తీసేసేయాలి. మొన్న అయితే ఏమి ఇచ్చిండంటే అటు సైడు ఇచ్చిండు, ఈసారి అట్లా కాకుండా ఇట్లా ఇచ్చేసిండు. మనం ఇక్కడే ఇట్లా దీనికి చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఇచ్చిండు కాబట్టి మనం కరెక్ట్గా దీనికి మధ్యలో మడత పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకోవాలి. రెండేమో చిన్నగా, ఈ డ్రెస్సులు ఏమో పెద్ద. ఇగో ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కి బట్టి కొంచెం నేను ఎక్కువ కట్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం అటు ఇటు అప్పగలది అని చెప్పేసి అయితే ఎక్కువ కట్ చేసేసుకుంటున్నా. ఇది ఇప్పుడు ముందు సైడ్ది అయిపోయింది, వెనకాలది కట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది విడివిడికి ఇచ్చిండు డిజైను. ఇప్పుడు ఇది వెనకాలది కట్ చేసేసుకుంది. ఈ ఫ్లవర్స్ అయితే చూసుకోండి కంపల్సరీ, ఫ్లవర్స్ పైకి రావాలి, మళ్ళీ కిందికి రాకుండా రివర్స్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే చూసుకొని ఇగో ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు చూస్తుండే, అంటే కొన్నిసార్లు మర్చిపోతాం, గుర్తుకుండదు, అలా వేసేసుకుంటాము, అందుకనే గుర్తు చేస్తున్నా. ఇది ముందు సైడ్ వ్యాన్స్ అండి, ఇవి చేతులు చూసుకోండి, 4 ఇంచులు పెట్టమన్నారు వాళ్ళు. నేనైతే ఇవే మలుపుకోవాలి కాబట్టి కాటన్ వేరే వేయకూడదు లైనింగ్ అనుకుంటున్నా, 5 ఇంచులు పెడుతున్నా. ఇది డ్రెస్ కటింగ్ చూసిన వాళ్ళంతా ఫాలో కొట్టండి ప్లీజ్, లైక్ కొట్టట్లేరు, ఫాలో కొట్టట్లేరు.